నమస్కారం, నేను మెస్సియస్. ఇందిరమ్మ పక్కా ఇంటి నిర్మాణ పథకానికి సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో నిన్న ఉన్నతాధికారులతోటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమావేశంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు ఆయన చేయడం అనేది జరిగింది. వాటి వివరాలను ఈ రోజు మీకు అందిస్తాను. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లను నిర్మింపజేస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత అర్హుల ఎంపికలో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని అర్హుల ఎంపిక జరగాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు కలిగి ఉండి ఇప్పటికే సొంత స్థలం ఉన్నటువంటి వారిని ఎంపిక చేసి వారికే ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇంటిని నిర్మించుకోవడానికి ఎంత స్థలము ఉండాలి అన్న దానిపైన ప్రజల్లో కొద్దిగా సందిగ్ధత ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఆయన ప్రజలకు సూచించడం అనేది జరిగింది. ఈ ఇంటి నిర్మాణంలో ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక వంటగది, లెట్రిన్ బాత్రూమ్ ఉండే విధంగా ఇంటిని నిర్మించుకోవాలని కూడా ఆయన సూచించడం అనేది జరిగింది. ఈ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి 2-3 రోజుల్లో విధి విధానాలను రూపకల్పన చేయాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. 2-3 రోజుల్లో విధి విధానాలను రూపకల్పన చేసి ఒక జీవోను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జీవో వచ్చిన తర్వాతనే ఇక్కడ ఇందిరమ్మ ఇంటి పథకానికి సంబంధించి పూర్తి వివరాలు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, విధి విధానాలు ఏంటి అన్న పూర్తి వివరాలు మనకు తెలియడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను రిలీజ్ చేసిన వెంటనే అందులోని అంశాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీ మొబైల్లో రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.